హైదరాబాద్ బుక్ ఫేర్‌లో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సాహితీ ప్రముఖులొస్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఆహ్, ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజు, ప్రకృతి కవిగా పిలువబడేటువంటి జయరాజు, అదేవిధంగా వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే వర్నాల శ్రీరాములొచ్చారు. వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సందర్శించారు ప్రజాకవి, వాగ్గేయకారులు జయరాజు సార్. సార్ చెప్పండి, అంటే పుస్తకాలనేటివి మానవ సమాజాన్ని నిలబెడతాయి, ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తాయి, ప్రపంచాన్ని కదిలిస్తాయి, అదేవిధంగా ప్రపంచాన్నంతా కూడా ఒక శక్తిగా నిలబెడతాయి అనుకుంటారు. ఇలాంటి బుక్ ఫేర్స్ నిర్వహించడం వల్ల సాహిత్యాన్ని ఏ విధంగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది? తెలంగాణ గవర్నమెంట్ అద్భుతమైన ఈ బుక్ ఫేర్ నిర్వహించడం వల్ల కొన్ని వందల సంవత్సరంగా ప్రజలకు తెలియజేయటం, ప్రజలు తీసుకోకపోవటం, ప్రజలు చదవటం, ఒక భవిష్యత్ తరాలకు ఒక కొత్త వంతెనలాగా ఈ ఈ బిర్జి ఉపయోగపడుతుంది, ఈ పుస్తక ప్రదర్శన ఉపయోగపడుతుంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరికీ తెలుసు, మానవ పరిణామ క్రమంలో నేచర్ చేసే పని ఏది కూడా ఉట్టిగా చేయదు. నేచర్ చేసే పనిలో ఒక బ్యూటీ ఉంటుంది. ఒక పుష్పం వచ్చిందంటే ఊరికనే పోయేది, చాలా అందంగా పోస్తుంది. నేచర్ చేసే పనిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. సృజన లేకుండా పనిచేయదు. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. అంటే తన జాతిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మనందరి బాగోగులను చూస్తుంది. నేచర్ తన రక్త మాంసాలని, తన కండరాలని, తన జీవితాన్ని మొత్తం కూడా పోసి ఒక చెట్టు ఓ పుస్తకంగా తయారైందంటే అది భవిష్యత్ తరాలకు అద్భుతమైన గ్రంథాన్ని ఇవ్వటం కోసం. కాబట్టి ఆ పుస్తకానికి అమ్మలాగా ఉపయోగపడిన ఆ చెట్టును కాపాడుకోవాలి, ఆ పుస్తకాన్ని కాపాడుకోవాలి, ఒక జ్ఞానవంతులుగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలి. తాళపత్ర గ్రంథాల నుండి ఇవాళ పేపర్స్ వరకు, డిజిటల్ యుగం వరకు నడుస్తున్నటువంటి ఈ పుస్తక ప్రపంచంలో అసలు పాఠకులే కనుమరుగవుతున్నారనేటువంటి ఒక చర్చను సామాజిక మాధ్యమాల దృష్టిలో పెట్టుకొని ఇవాళ చూస్తే బుక్ ఫేర్లోకి లక్షలాది మంది పాఠకులు వచ్చి పుస్తకాలు కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు భవిష్యత్తులో ఉండవేమో అనేది నాకు భయం కూడా ఉంది. కారణం ఏంటంటే, పుస్తకం చదివినవాడు ప్రశ్నిస్తాడు. పుస్తకం చదివినవాడు గత జీవితాన్ని ముందు జీవితాలకు అందిస్తూ ఉంటాడు. పుస్తకం చదివినవాడు ఇదేంటి అని పాలక వర్గాలను కూడా నిలదీస్తాడు. కాబట్టి పాలక వర్గాల్ని నిలదీయకుండా ఉండాలంటే పుస్తకం మానేయాలి, పుస్తకాన్ని బ్యాన్ చేయాలి, పుస్తక ప్రదర్శనలు లేకుండా చేయాలి అనే ఆలోచనలు ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నారు. కాబట్టి పుస్తకం చదవటం అనేది ఒక విప్లవం. ఈరోజు పుస్తక ప్రదర్శన అనేది ఒక విప్లవానికి చిహ్నంగా నేను చూస్తున్నాను. సార్, అంటే గ్రామీణ గ్రంథాలయాలు నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఒక విద్యా వ్యవస్థను నిర్మించినాయి. అంటే సమాజం అంతా కూడా ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చినాయి. అలాంటి గ్రామీణ గ్రంథాలయాలను కూడా దాదాపు కనుమరుగైపోయినాయి, నడిపేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చినాక తర్వాత ఆ గ్రామీణ గ్రంథాలయాలు కావచ్చు, లేకపోతే గ్రామాలు కూడా బాగుపడతాయి అనుకున్నారు. 10 ఏళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితులు కనపడలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఏ విధమైనటువంటి సూచన చేయదలుచుకున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రధానంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి, సంస్కృతి మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి బుక్ ఫేర్లు ఏదైతే ఉన్నదో జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో వరకు కూడా తీసుకుపోవాలి. ఈ ప్రపంచాన్ని మార్చడానికి పుస్తకం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆ మార్గాన్ని సులభతరం చేయాలి. కానీ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి, వీడు పుస్తకం చదివితే తెలివి కల్లోడవుతాడు కాబట్టి వాడు చదవకపోగా మనల్ని చదవనియట్లేదు. ఓకే సార్, అంటే అభివృద్ధి చేసుకోవాలని చూస్తాడు కానీ జ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చూడడు కదా. ఆ పని ప్రభుత్వం చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా వాళ్ళు మార్కులు ఇస్తారు తప్ప ఎడ్యుకేషన్ తెలివితేటలను పెంచరు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వర్నాల శ్రీరాములు బుక్ ఫేర్ను సందర్శించారు. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను విజిట్ చేశారు. సార్ చెప్పండి, అంటే పుస్తకాలు ఒక జ్ఞానాన్ని పెంపొందిస్తాయి, మనిషిని ఒక మనిషిగా మార్చేటువంటి అవకాశాలు, అంటే అన్నింటినీ చూసినట్లయితే అంటే వేరువేరుగా ఆలోచించేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చేది పుస్తకం అంటారు. మీరేమనుకుంటున్నారు? అది మీరు చెప్పింది వాస్తవం. ఇవాళ పుస్తకము చదవడం అనేది మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చేది. ఈ కంప్యూటర్ వీటి వల్ల వచ్చేటువంటి అదంతా మీది టెక్నికల్ విజ్ఞానం తప్ప డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేది బుక్ రీడింగ్తో.
బుక్ రీడింగ్తోనే మేధా సంపత్తి పెరుగుతుంది. ఇవాళ అది కొరవడుతున్నది. దాన్ని బాగా వ్యాప్తి చేయాల్సిన అవసరం అందరి మీద ఉన్నది, ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది నిజంగా ఈ బుక్ ఫేర్ పెట్టడం వల్ల చాలా చక్కగా అందరికీ ఈ పుస్తకాలు దొరికి అందరికీ అందుబాటులో ఉండి అందరూ అనేక రకాల బుక్స్ తీసుకొని చదవచ్చు. ఇవాళ వీరు బ్రహ్మాండమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. తాళపత్రాలు ఏ వాటి మీద రాసిండ్రు, ఎప్పుడు రాసిండ్రు, ఎలా రాసిండ్రు, చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాలు మాకు కూడా తెలుసు. చదివే కేవలం తాళపత్రాలు మాత్రమే తెలిసే తప్ప దంతాల మీద ఈ విధంగా వీటి మీద తర్వాత తర్వాత తోలు మీద తర్వాత బుర్జపత్రాల మీద ఇటుకల మీద ఎనిమిది దంతాల మీద వీటన్నిటి మీద వెనకట పేపరు పెన్ను లేని రోజులలో అటు రాయి మీద చెక్కడం ఇవన్నీ కూడా రాయి మీద రాయితో కొట్టినవచ్చు, లేకపోతే ఇంటితో చేసేయచ్చు. ఇవి చాలా వైడ్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఈ బుక్ ఫేర్ చాలా ఇంపార్టెంట్. అందరికీ యువకులు అన్ని హై స్కూల్స్ కాలేజెస్ అందరు స్టూడెంట్స్ను ఈ నెల రోజులు చదివితే వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క పుస్తకాల ప్రదర్శన చూపించాలి. వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చేటువంటి అవకాశం. పుస్తకాల పండుగ జిల్లా కేంద్రాలలోకి తీసుకెళ్లడం, జిల్లా కేంద్రాలలో కూడా ఇదే విధంగా బుక్ ఫేర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రామాలలో కూడా లైబ్రరీస్ను డెవలప్ చేయడం, అక్కడ విద్యాపరమైనటువంటి అంశాలను అదేవిధంగా డిజిటల్ లైబ్రరీస్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంశం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. ప్రభుత్వం ఆ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలని అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో జితేందర్, పుడమి టీవీ. ప్రముఖ కవి జయరాజు ఇక్కడ పుస్తకాలు బతకాలే, పుస్తక కేంద్రాలు బతకాలే, పుస్తకం బతికుంటే చదివేటువంటి అలవాటు చేసినట్లయితే ప్రశ్నించే తత్వం నిలబడుతుంది. ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం నిలబెట్టడం కోసం పుస్తక కేంద్రాలు విరజిల్లాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు కూడా పుస్తక కేంద్రాలు ఎప్పుడైతే సమాజానికి వస్తాయో సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, పుస్తకాలను పఠనం చేసేటువంటి పరిస్థితిని కల్పించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్, పుడమి టీవీ, హైదరాబాద్ బుక్ ఫేర్ నుంచి.